మరైతే ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఉన్నప్పుడు రోల్స్ చేయడం వేరు. అక్కడ ఉన్న డైలాగ్స్ గాని, డైలాగ్ డిక్షన్స్ గాని అదంతా వేరు. ఇప్పుడేంటంటే కొంచెం లీడ్ యాక్టర్స్ లేదా లవ్ స్టోరీస్ అన్నప్పుడేంటంటే దానికి దీనికి ఒక చిన్న గ్యాప్ ఉంటది గదా! సో, ఆ ఫేజ్ ఎలా అనిపించింది? ఈ ఫేజ్ కొంచెం ఏమైనా కొత్తగా అనిపిస్తుందా? లేతే చైల్డ్ ఆర్టిస్ట్‌గా అంటే అది ఇప్పుడు 10థ్ క్లాస్ డైరీస్ అనే మూవీ చేశాను. అందులో కూడా క్యూట్ లవ్ స్టోరీ ఉంది. హ్మ్. సేమ్ అలానే ఇప్పుడు నేను లీడ్‌గా అంటే టీనేజ్ లవ్ స్టోరీసే చేస్తున్నాను. హ్మ్. సో, అవి కూడా అలానే క్యూట్‌గా సాగిపోతున్నాయి. ఉంటాయి గాని కాకపోతే ఏంటంటే నేననేది అదే. ఇప్పుడంటే లవ్ స్టోరీ అనగానే ఏంటంటే ఓన్లీ మాటలతోనే ఉండదు గదా! కొంచెం ఇవి గూడా ఉంటాయి గదా! అంటే లీడ్ పేరు మధ్య కెమిస్ట్రీ అని ఇవన్నీ మ్యాటర్ గదా! సో, మరి అవన్నీ ఎలా అనిపిస్తున్నాయి? అవన్నీ కంఫర్టబుల్‌గానే చేయగలుగుతున్నారా? ఆ! లేదంటే నేను కంఫర్టబుల్ అయ్యేంత వరకు నేను జేస్తానండి. ఆ హ్మ్. స్టోరీ ముందు తెలుసుకుంటాం కదా! అవునవును. ఏమేం డ్యాడీ అడుగుతారు. ఏమేమున్నాయో అన్నీ చెప్తారు. సో, నన్ను అడుగుతారు. "ఓకే. నీకిది కంఫర్టేనా?" అంటే, "ఆ! డ్యాడీ చేద్దాం" అంటా. నాకేమన్నా నచ్చకపోతే ఆ మూవీ ఇంకా నో హ్మ్. చెప్పేస్తాం అంతే. హ్మ్. యాహ్!